చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో వ్యాఖ్యానించినట్టుగా జగన్ వెనకాల ఉన్న జంజీ అంతా క్రిమినల్స్ అనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ ప్రత్యర్థిగా ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు, సమర్థించవచ్చు, విమర్శించవచ్చు. కానీ జగన్ గారి మీద ఉన్న కోపంతో జగన్ గారి వెనకాల కదులుతున్న వాళ్ళందరూ క్రిమినల్స్ అనే పద్ధతిలో పదజాలాలు వాడడం ముఖ్యమంత్రికి తగిన పని కాదు. ఈరోజు జంజీ ఉద్యమం కానీ, కాక్రోచ్ ఉద్యమం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువత యొక్క ప్రతిస్పందన. జంజీకి నాయకత్వం వహిస్తున్న అభిజిత్తో లేదా కాక్రోచ్ పార్టీగా నాయకత్వం వహిస్తున్న లీడర్లు ఒకరిద్దరు ముగ్గురు పేర్లు పెట్టి వాళ్ళ మీద ఉన్న కోపానంతా కదులుతున్న లక్షలాది మంది, కోట్లాది మంది యువతలను అవమానించే పద్ధతిలో మాట్లాడడం అనేది సరైనది కాదు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రి గారి మెప్పు కోసం ఇదే పదాలు కాపీ ఇంకొక అర్థంలో మాట్లాడారు. కానీ కోట్లాది మంది ఆకాంక్షలకు మీరు సమాధానం చెప్పాలి. మరి ఈరోజు మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేసినాడు? క్రిమినల్స్ డిమాండ్ చేస్తే రాజీనామా చేసేస్తారా? చేయరు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కానీ, ఆయన వెళ్తున్న పరామర్శలు కానీ ఇవన్నీ కూడా లక్షలాది మంది రైతుల యొక్క సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకే పోవట్లేదు. మన గోదావరి జిల్లాలో పోయినా, అంతకుముందు రాయలసీమలోకి వచ్చినా అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్కి ఏదైతే మార్కెట్ పడిపోతా ఉందో, రేట్లు లేవో, అల్లాడుతున్నారో వాళ్ళ ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చారు. ప్రదర్శనల పేరుతో వచ్చారు. కానీ ఆ డిమాండ్ అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్ వెనకాల కలుగుతున్న రైతాంగాన్ని అర్థం చేసుకొని సమస్య పరిష్కరించాలి. కానీ ఏకపక్షంగా క్రిమినల్స్ అనే పదం వాడడం, వెనకాల కదులుతున్న వాళ్ళందరంటే ఈరోజు జగన్ గారి వెనకాల మొన్న ఎన్నికలు 40% మంది ప్రజలు ఓట్లేశారు. ఆ 40% మందిని క్రిమినల్స్ అంటారా? రేపు ఈ రోజు కనీసం 50% మంది ఉంటారు వెనకాల. వాళ్ళందరూ క్రిమినల్స్ అయిపోతారా? అంతమంది క్రిమినల్స్ అయిపోతే రాష్ట్రం భరించగలదా? కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజకీయ విమర్శలు చేయండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ ఆయన మీద ఉన్న కోపంతో ఆయన వెనకాల కదులుతున్న వాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళందరినీ ఈ రకమైన సంబోధన చేయడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మంచిది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి పైన ఉన్న కోపంతో ఆయన వెనకాల కదులుతున్న వాళ్ళు, ఆయన సమస్యలు ప్రస్తావిస్తున్న వాళ్ళందరినీ ఈ తరహా స్టేట్మెంట్ తీస్తే అది అల్టిమేట్ గా మీకే నష్టం వస్తుంది. ఢిల్లీలో అర్థమైంది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రేపు మీకు ఆ పరిస్థితి రావాలనుకుంటే ఇదే పదాలు వాడండి, లేకపోతే సరిదిద్దుకోమని మాత్రం చెప్పగలం.